జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కోపదీసి పెద్దయినా 25 లక్షలు గాని పట్టుకొచ్చాడా ఏంటి? ఎల్లి డబ్బు కట్టి కొడుకు ఆపరేషన్ మొదలు పెట్టాలి. అది కాదు ముచ్చలు, బండి బంగారం తాకట్టెడితే 3 లక్షలే వచ్చినాయి. వాళ్ళు అడిగింది 10 లక్షలు కదా నాన్న. ఒక పని చేద్దామమ్మా, ఈ 3 లక్షలు వాళ్ళకి చూపించి ముందు ఆపరేషన్ మొదలెట్టేమని చెప్దాం. పదండి అమ్మా, అడుగుదామమ్మా. డబ్బులు కట్టారా మావయ్య? వాళ్ళు అడిగినంత డబ్బు దొరకనేదమ్మా, 3 లక్షలే దొరికినాయి. మీరేం ఫికర్ కాకండి, పైసలు నేను తెచ్చిన మొత్తం 10 లక్షలు. ఇది డబ్బులు తీసుకురావటం ఏంటి? అంటే ఇదా రాజుగాడిని అంతగా ప్రేమిస్తుందా? అమ్మా బ్యాగ్ ఇటీ. అమ్మా ఇందులో పైసలేవే? ఎట్లుంటదే? ఉండదు. దాంట్లో పైసలు తీసి బీరువాల పెట్టి ఖాళీ బ్యాగ్ తీసుకొచ్చిన. అమ్మా ఏందే నువ్వు చేసిన పని? ఇప్పటికీ ఇలా మొఖాన 10 లక్షలు కొట్టిన. ఇంకో 10 లక్షలు ఇయ్యనీకి నేనేమైనా పిచ్చిదాని లెక్క గానొస్తున్నానా నీకు? మా పరిస్థితి ఏంటో తెలిసి కూడా ఇలాగ హాస్పిటల్కి వచ్చి గోల్ చేయటం ఏటైనా బాగున్నదా? నీ పరిస్థితితో నాకేంది సంబంధం? నా పరిస్థితి గురించి, నా కష్టం గురించి నువ్వెన్నడైనా ఆలోచించడమా ఏంది? నీ అప్పులో ఈ 3 లక్షలు చెల్లు. అమ్మా చెల్లెమ్మ, ఇది అన్యాయం అమ్మా. న్యాయమో అన్యాయమో నా పైసలు నాకు ముఖ్యం. అమ్మా ఇది కరెక్ట్ కాదు. నువ్వు నోర్మి. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించడం అంటే ఇదే మళ్ళా. ప్లీజ్ పెద్దమ్మ, నీకు దండం పెడతాను. అవతల రాజు చావు బతుకుల మధ్య ఉన్నాడు. తీసుకున్న డబ్బు ఇచ్చేయండి ప్లీజ్. మరి నా కూతురు కూడా ఆ రోజు రాజు కోసం సావనికి సిద్ధమైంది. గప్పుడు దాని బాధ గురించి మీలో ఎవ్వరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు నీ గురించి నేనెందుకు ఆలోచించాలే? అందుకే ఈ పైసలు పట్టుకపోతున్నా. మీ సావు మీరు సావుండ్రి. నీ పిల్లకి వారెత్తు నడు. అమ్మయ్యా, మిగతా డబ్బా ఆమె పట్టుకుపోయింది. ఇక రాజుగాడికి ఆపరేషన్ జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.